జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఉన్న మేరకు ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు. ముందన్నా మీరు ఒక్కసారి చూడండి వాళ్ళ అకౌంట్ లో వచ్చేసి ఎవరు పెంచిన శాలరీ వచ్చిందో చూడండి ఒక్కసారి. అకౌంట్ లో ఉంటుంది కదా వాళ్ళకి ఎంత శాలరీ పడింది అనేది. మీరు మన ఇద్దరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అకౌంట్ లో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడే పెంచింది. మీరు వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చేసిందే పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే పెంచారా అంటే పెంచినారు కానీ శాలరీలు ఇవ్వడానికి నిధులు ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మీరు చూడండి ఆ రోజు వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చూడండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చూస్తే మీకే తెలుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు గారు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసేటువంటి అప్పుల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఉందని అనేక సార్లు చెప్పారు వారు వైసీపీ లేదు. ఎవరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేసేస్తారో, ఎవరు ఈ రాష్ట్రంలో వచ్చేసి అప్పులతో నడిచేటట్టుగా చేస్తారు. ఈ రోజు జీతాలు కూడా 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలు చేసి 5 రెట్లు పెంచింది నేను అన్నారే. మరి దాన్ని 200 కాదు 800 వృద్ధులందరికీ దేశవ్యాప్తంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ ఇవ్వాలని చెప్పేసి సోనియా గాంధీ ప్రభుత్వం అప్పటికే నిర్ణయం తీసుకుంది. మరి దాని సంగతి ఏంటి అంటే సోనియా గాంధీ ఇచ్చిందే మీరు ఇచ్చినట్టే కదా. సోనియా గాంధీ అదే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు అమలు చేసినట్టుగా దానికి 200 కల్పించినట్టుగా ఏం మాట్లాడతారండి? ఎవరి హయాంలో ఎవరు ఇచ్చారు ఏమి ఇచ్చారు మీరు 1000 రూపాయలు ఎంతకాలం ఇచ్చారు? 58 నెలలు ఇచ్చారు. 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయనగా 1000 రూపాయలు 2000 చేశారు. అది కూడా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తానని చెప్పాడు కాబట్టి చేసి బటన్ నొక్కుడు కార్యక్రమాలు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా సర్వనాశనం చేసేశారు రాష్ట్రాన్ని. రాండి మీరు ప్రజల్లోకి రాండి, మీరు మీకే తెలుస్తుంది. పెడతాము ఈ డిబేట్ కార్యక్రమం వాళ్ళ కూడా కూర్చోమని చెప్తాము. తెలుస్తుంది కదా రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో ఉండే రోడ్ల పరిస్థితి ఏ విధంగా అయింది. చివరిగా తులసిరెడ్డి గారు చివరిగా ఒక అంశము అంటే షర్మిల చేసినటువంటి కామెంట్స్ కూడా చూసారు. అంటే తెలంగాణకు వచ్చినటువంటి సమయంలో తెలంగాణలో పాదయాత్ర చేసినటువంటి సమయంలో అంటే ఇప్పుడు షర్మిల మీ పార్టీలో చేరబోతున్నటువంటి నేపథ్యంలో మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే తెలంగాణ నా అడ్డా అని చెప్పి షర్మిల